ఎవడ్రా నువ్వు? నా రూమ్లోకి ఎలా వచ్చావు? హౌస్ కీపింగా? ఇప్పుడే మేనేజర్కి ఫోన్ చేసి నీ గురించి చెప్తాను. సారీ రత్నం సార్, మీ రూమ్ ఫైర్ అలారం తెలియకుండా ఆపరేట్ అయింది. ఏమైనా ప్రమాదం అని నేను చెక్ చేయడానికి వచ్చాను సార్. నేను తలుపు తట్టాను, మీరు పడుకున్నారు, అందుకే తలుపు తీయలేదు. నేను మాస్టర్ కీని వాడి లోపలికి వచ్చాను. మీరు బాగున్నారు కదా సార్? ఐఎమ్ ఫైన్, గో. బాగానే కదా నిద్రపోయాను, మరెందుకు తలనొప్పిగా ఉంది? డబుల్ షాట్ కాఫీ తాగే తీరాలి. నిషా, పని అయింది. గ్రేట్ జాబ్. వెంటనే అక్కడి నుంచి కదలు. హోటల్ యొక్క యాక్చువల్ స్టాఫ్ 5 గంటలకు వచ్చేస్తారు. నేను బయలుదేరాను. బాయ్. రతన్ సార్, రతన్ సార్, రతన్ సార్, తలుపు తీయండి. ఒకటి చెయ్యి, మాస్టర్ కి యూజ్ చేయి త్వరగా. రతన్ సార్, రతన్ సార్, రతన్ సార్. చనిపోయిన వ్యక్తి పేరేంటి? సార్ రతన్ సార్, అతను మా రెగ్యులర్ కస్టమర్. అది కాకుండా అతను ఫేమస్ ఫిజిసిస్ట్. ఫిజిసిస్టా? అవును సార్. ఫిజిక్స్ లో ఎక్స్పర్టా? అదే సార్. ఎన్నింటికి జరిగింది? ఇంచుమించు పొద్దున 6 గంటకి సార్. అందరూ కొంచెం తప్పుకోండి, జరగండి, పక్కకు జరగండి. మై గాడ్, ఓరి దేవుడా, వీడి చెస్ట్లో ఇన్ని డాట్స్ ఉన్నాయే. నాకు అర్థం కాలేదు. ఈ మైక్రోవేవ్ అవన్ పేలడం వల్ల ఇతను చనిపోయాడా? అయితే ఈ 1, 2, 3, 4, 5, 6 ఈ 6 డాట్స్ ఎలా వచ్చాయి? మైక్రోవేవ్ బ్లాస్ట్ అవ్వలేదు సార్, లోపల గన్ ఉంచారు. డాట్స్ ముందుగానే గన్లో ఫిక్స్ అయి ఉన్నాయి. రతన్ని చంపడానికి ఎంతో అద్భుతంగా ప్లాన్ చేశారు. ఏంటి మేనేజర్ గారు, అసలు మీ హోటల్లో ఏం జరుగుతుందో చూసారా? మీ హోటల్కి వచ్చిన గెస్టుని ఎవరో హత్య చేయాలని చూశారు. మైక్రోవేవ్లో ఈ డాట్స్ ఉన్నాయి. సార్, ఇది ఎలా జరిగిందని నాకే ఆశ్చర్యంగా ఉంది. చూడమ్మా, మీ హోటల్ రూమ్లో ఒక మర్డర్ జరిగింది. అందుకు పూర్తి బాధ్యులు మీరే, మీరు కూడా. బట్ సార్, మా కస్టమర్ని మేమే ఎందుకు చంపుతాం సార్? జోయా, ఏవైనా చెప్పు. చెక్ ఇన్ చేసే ముందు నువ్వు రూమ్ని చెక్ చేసావు కదా? అవును సార్. సార్ అడగండి. సార్, నిన్న రాత్రి 11 గంటలకి తను చెకింగ్ చేశారు. 10:30కి నేనే వచ్చి చెక్ చేసి వెళ్ళాను. అంతా బానే ఉన్నింది. ఆ టైంలో మైక్రోవేవ్ లో ఎలాంటి డాట్స్ ఏర్పడలేదు. సార్, సగం తిన్న పిజ్జా ఉంది సార్. అరే ఏంటిది? మీ హోటల్లో అవుట్ సైడ్ ఫుడ్ అలౌడా? సార్, అలౌడ్ లేదు. కానీ రతన్ సార్ రెగ్యులర్ కాబట్టి మా స్టాఫ్ని ఎవరో వదిలేసి ఉంటారు. ఈ పిజ్జాని రూమ్లోకి తీసుకొచ్చినప్పుడు ఎవరు ఇక్కడ ఉన్నారు? ఏమైంది? మేము అడుగుతుంటే తలకాయలు అలా ఉంచుకొని ఉన్నారు. మేము సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. రాత్రి 10 గంటల నుంచి పొద్దున్న 6 గంటల వరకు ఇక్కడ జరిగిన హత్య ఈ టైంకి మధ్యలోనే జరిగి ఉండాలి. జోయా 10:30కి రతన్ సార్ గారి రూమ్లోకి వెళుతుంది. 10:30కి బయటికి వస్తుంది. 15 నిమిషాలు.
11:11 రతన్ రూమ్లోకి వస్తున్నాడు. కొంచెం ఫార్వర్డ్ చేయి. సరిగ్గా 11:30 వీడే రతన్ని ముందుగా కలిసింది. అరే 5 మినిట్స్లోనే బయటకు వచ్చాడే. పైగా కోపంగా కూడా ఉన్నాడు. ఇతనెవరు? సార్ ఇతను అమిత్, రతన్ సార్ బ్రదర్. ఇతను హోటల్కి వచ్చేటప్పుడు రతన్ సార్ ఇతన్ని కలవాలనుకోలేదు, కానీ ఇతను బలవంతంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆహా, ఈ పిజ్జా రూము లోపలికి ఇలాగే వచ్చింది. మెల్లగా అలాగే ఫార్వర్డ్ చేయి. బయటకు వచ్చింది. స్టాప్. 2 గంటలు. ఓ 12:30కి పిజ్జాతో లోపలికెళ్ళాడు. 2 గంటలకు బయటకు వస్తున్నాడు. ఈ లేడీ ఎవరు? సార్ ఈవిడ పేరు షమిత. ఈవిడ రతన్ సార్ క్లోజ్ ఫ్రెండ్. అప్పుడప్పుడు రోజు కలవడానికి వస్తూ ఉంటుంది. షమిత క్లోజ్ ఫ్రెండ్, కానీ రాత్రి 12 గంటలకు వస్తుంది. అది కూడా పిజ్జా తీసుకొని. రతన్కి లాస్ట్ కాలనీలో ఎవరో షమిత అనే వారు చేశారు. అంతకుముందు ఎవరంటే అమిత్. సార్ చెప్పు పంకజ్. ఒక్క సెకండ్. ఈ పాస్పోర్ట్ని చూడండి సార్. ఇందులో వచ్చి క్యాంబీ వీసా ఉంది. అలాగే ఇది చూడండి, బాంబే నుండి క్యాంబీ వెళ్ళే ఒక టికెట్. అతని ఫోటోనే, కానీ పేరు రతన్ కాదు, దిగ్విజయ్ కుమార్. పొద్దున్నే 6 గంటలకి హోటల్ స్టాఫ్ ఒకడు రూములోకి వెళుతున్నాడు. దాని తర్వాత 6:30కి బయటికి వస్తున్నాడు. రతన్ చావక ముందు. ఈ స్టాఫ్ ఎవరు? తెలీదు సార్. ఏంటి? మీ స్టాఫ్ ఎవరో మీకు తెలీదా? ఇతనైతే మా స్టాఫ్ కాదే. నేను కనుక్కుంటాను సార్. ముకుల్ సార్, నువ్వు వెళ్ళి చూడు. ఎవరైనా కనుక్కో. ఎవరైనా కొత్తగా వచ్చారా? సార్ ఒక విషయం అర్థం కాలేదు. రతన్ ఒక ఫిజిసిస్ట్, దేశంలో స్పెషలైజ్డ్ స్పేస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆయనకెందుకు డూప్లికేట్ పాస్పోర్ట్? అవును, ఒక ఫిజిసిస్ట్ని చంపడం కోసం ఎవరింత పెద్ద ప్లాన్ వేస్తారు? పూర్వి, ఈ ల్యాప్టాప్ని కాస్త బాగా చెక్ చేయి. సార్, నేను రికార్డ్ మొత్తం చెక్ చేశాను. ఆ వ్యక్తి హోటల్లో ఏ డిపార్ట్మెంట్లోనూ పనిచేయలేదు. చెప్పాలంటే ఆయన మన స్టాఫే కాదు సార్. ఖచ్చితంగా ఆయన బయట వ్యక్తి అయి ఉంటాడు. ఇది చూసావా? బయట నుంచి 3వ మనిషి హోటల్కి వస్తున్నాడు. హోటల్ స్టాఫ్ వేషంలో తిరుగుతున్నాడు. ఇదే మీరు చేసే పనా? ఏంటి పూర్వి, ఏమైనా దొరికిందా? అవును సార్, ల్యాప్టాప్ని హ్యాక్ చేసినప్పుడు సీక్రెట్ ఫైల్స్ దొరికాయి. ఇది సీక్రెట్ ఇన్ఫర్మేషన్, నేషన్కి సంబంధించింది. మై గాడ్, ఇదేంటి? ఏమైంది సార్, ఈ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని రత్నన్ ఎవరికో అమ్మాలనుకుంటున్నాడు. దీనికి రిలేటెడ్గా మెయిల్స్ కూడా పంపించాడు. ఇలా చూడండి, ఇవన్నీ. సరే, అంత రహస్యమైన విషయం వీడు ఏం పంపాలనుకున్నాడు? సార్, మన దేశం బార్డర్లో ఎంతమంది సోల్జర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏ వెపన్స్ ఉన్నాయి, అవన్నీ ఏ చోటికి స్ప్రెడ్ అవుతున్నాయి, అన్నీ ఇందులో ఉన్నాయి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ తప్పుడు చేతుల్లోకి వెళ్ళిందంటే దేశ భద్రతకి ఆపద వాటిల్లుతుంది. సార్, ఈ కాన్ఫిడెన్షియల్ ఫైల్ అంతా వీడికి ఎలా దక్కుంటుంది? ఆబ్వియస్లీ పంకజ్, యాక్చువల్గా ఇవి ఎవరో మామూలు వ్యక్తుల దగ్గర ఉండే ఫైల్స్ కావు. ఈ క్లాసిఫైడ్ ఫైల్స్ ఇంకా డూప్లికేట్ పాస్పోర్ట్ ఇవి ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఐ మీన్, రతన్ అసలు వీడు ఒక ఫిజిసిస్టే కాదు, వీడు శత్రు దేశపు స్పై. అంటే వీడి పని పూర్తవగానే ఈ డూప్లికేట్ పాస్పోర్ట్తో దేశం వదిలి శాశ్వతంగా ఎస్కేప్ అవ్వాలనుకున్నాడు.
ఇతను ఏప్రన్ని విసిరిపారేసి వెళ్ళిపోయాడు. ఫోన్లో మాట్లాడుతూనే వెళుతున్నాడు. ఖచ్చితంగా వీడికి పార్ట్నర్ ఉంటాడు. ఫ్రెడీ, హోటల్కి బయట ఎన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో మొత్తం ఫుటేజీ చెక్ చేయి. సార్, ఈ పేరు తెలియని స్టాఫ్ ఎవరని తెలిసేంత వరకు ఈ షమిత ఇంకా రతన్ బ్రదర్ అమిత్ వీళ్ళను మనం విచారిద్దాం. సార్ చెప్పుదయ్యా. సార్, ఆ రతన్ ఇతను ఫిజిసిస్టే కాదు, ఇతను శత్రుదేశపు స్పై. గూఢాచార? అవును సార్. అతని బ్యాగ్లోంచి డూప్లికేట్ పాస్పోర్ట్ దొరికింది. ఇతని ల్యాప్టాప్లో కొన్ని సీక్రెట్ ఫైల్స్ ఉన్నాయి సార్, చూడండి. మై గాడ్, మనం వెంటనే రతన్ కుటుంబాన్ని కనిపెట్టి తీరాలి. అలాగే ఈ షమితాని కూడా వెళ్ళి విచారిద్దాం. ఈ రతన్ ఫిజిసిస్టా లేక వీడు గూఢాచార్య అని. సార్, ఇప్పుడే మా ఆయన్ని చంపేశారు. కానీ మీరు సిఐడి వాళ్ళు. ఆయన దేశద్రోహి అని మీరు నింద మోపుతున్నారు. వదినా దయచేసి ఏడవకు. అన్నాన్ని కోల్పోయిన తర్వాత నా ఆరోగ్యం కూడా పాడైపోయింది. మిస్టర్ అమిత్, మిమ్మల్ని కూడా కొంచెం ప్రశ్నించాలి. మీరందరూ కలిసికట్టుగా ఒకే ఇంట్లోనే ఉంటున్నారు. నిన్న నైట్ మీ అన్నగారి వెనకాలే హోటల్ రూమ్కి ఎందుకు వెళ్ళినట్టు? నేనే ఈవిని పంపించాను. నువ్వు పంపించావా? దేనికోసం? రతన్ ఈ ప్రాపర్టీ మొత్తాన్ని తన పేరు మీద రాసుకొని మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమన్నారు. ప్రాపర్టీ పేపర్లో కూడా ఏదో తికమక చేశాడు. అతనికి తన తమ్ముడు గురించి దిగులే లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు దియా? వదినా ప్లీజ్. ఈ విషయం మొత్తం ఈ ఇంట్లోనే జరిగి ఉండొచ్చే కదా, దీనికెందుకని హోటల్కి వెళ్లాల్సిన అవసరం? సరే, ఇంట్లో గొడవ పడి గందరగోళం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అంతేకాదు, రతన్ అన్నయ్య ఈ టాపిక్ని చాలా రోజులు ఇగ్నోర్ చేశారు. అందుకే నేను హోటల్లో కలిసి మాట్లాడడం కరెక్ట్ అనుకున్నాను. కానీ రూమ్లో నుంచి నువ్వు త్వరగా బయటికి వచ్చేసావు కదా, అప్పుడే మాట్లాడేశావా? ఏం చేయను, హోటల్ రూమ్లో కూడా మాట్లాడలేకపోయాను. ఎందుకంటే ఆయనకి నిద్ర వస్తుందని చెప్పారు, అలిసిపోయారు కూడా. అందుకే చిరాగ్గా మాట్లాడాడు. నేను కూడా కోపంతో అక్కడి నుంచి బయలుదేరిపోయాను. ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నారో అయినా గాని ఆయన హోటల్లో వెళ్ళి ఉంటున్నాడే, ఎందుకని? సార్, రతన్ కొంచెం మూడీ టైప్. ఆయన ఎప్పుడు ఒంటరితనాన్ని లైక్ చేస్తారు. అప్పుడే ఆయన పనిలో ఆయన బాగా కాన్సన్ట్రేషన్ చేయగలరంట సార్. ఆయన ఇంట్లో ఉన్నా కూడా అతని రూమ్లోనే ఎప్పుడు ఉంటారు. పూర్వి, దాంతో ఎప్పుడంతా ఆయన ఇంట్లో డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నారో ఆయన స్ట్రైట్గా హోటల్ రూమ్కి వెళ్ళిపోతారు. సరే, ఈ షమిత ఎవరు? షమితానా? ప్లీజ్ ఏదైనా చేయండి ఆఫీసర్. నేను పొద్దున్న మిస్సింగ్ కంప్లైంట్ని ఇచ్చాను. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. నా భార్య అయితే ఎక్కడుందని అస్సలు తెలియట్లేదు. అన్నా ప్లీజ్, అక్క దొరుకుతుంది. ఏమిటి? షమిత కనిపించడం లేదా? ఎస్. మీరెవరు? మేము సిఐడీస్. అయ్య బాబాయ్, మీరు వచ్చేసారు. వీళ్ళేది చేయట్లేదు. మీరు కాస్త కనిపెడతారా నా భార్య ఎక్కడుందని? అది మేము కనిపెట్టేస్తాం, ఎందుకంటే హత్య చేసి పారిపోయాడు. ఏంటి? చెప్పడానికి ఆయన నాకు భర్తగా ఉంటారు, కానీ ఆయన గురించి నాకేమీ తెలియదు. మేము ఏ విషయాలు షేర్ చేసుకోం. ఆయన జీవితం అంతా ఏదో ఒక రహస్యం ఉన్నట్టే నాకు అనిపించేది సార్. ఈ సమిత ఎవరని నాకు తెలీదు సార్. ఈ పేరు నేను విన్నది కూడా లేదు. అది కూడా ఆయన ఏం పని చేస్తున్నారని, అసలు ఏం చేస్తున్నారో నాకేం తెలీదు సార్. ఇదే ఆ హోటల్ కారిడార్ ఫుటేజ్. నిన్న ఇంట్లోంచి షమిత ఎక్కడికి వెళ్ళాలంటూ బయలుదేరారు? ఇంటి నుంచి ఆఫీస్ కోసమే బయలుదేరింది, కానీ ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్ళిందని నాకైతే తెలియదు. సరే కానీ నిన్న రతన్ డిన్నర్కి ఏం తిన్నారు? ప్లెయిన్ చీజ్ పిజ్జానా? అవును కదా వదినా? అవును. ప్లెయిన్ చీజ్ పిజ్జా. ఆశ్చర్యంగానే ఉంది అభిజిత్.
హోటల్లో కూడా పిజ్జా అండ్ ఇంట్లో కూడా పిజ్జా. ఆయన హోటల్లో కూడా పిజ్జా తిన్నారా? ఎస్, ఆ పిజ్జానే షమిత తీసుకొచ్చింది. కిడ్నాపర్స్ మీకు ఫోన్ చేశారా? షమితాని కిడ్నాప్ చేసేది అంత ఈజీ కాదు. హైబీ వింగ్లో పనిచేస్తుంది. తనకి బాగా ట్రైనింగ్ ఉంది, ఏదైనా చేస్తుంది. ఐవి, మీ వైఫ్ రూమ్ ఒకసారి చూడనివ్వండి. సార్, ఇదే అక్క రూమ్. సార్, సార్ ఇక్కడికి రండి ప్లీజ్. దీన్ని అసలు నమ్మలేకపోతున్నామే. అలమారా అనుకుంటే ఇందులో ఒక రూమా? సార్ ఇక్కడికి రండి, ఇటు చూడండి. కంప్యూటర్ హ్యాక్ అయింది. సరే, ఓ పని చెయ్యి, మొత్తం అంతా చెక్ చేయి. దాడి విక్స్. ఓహో, ప్రోస్థెటిక్సా? అభిజిత్, ఎక్కడికొచ్చి చూడు. సార్, అది మాత్రమే కాదు, లాకర్లో క్లాసిఫైడ్ ఫైల్స్. చాలా రోజులు ఇతను గూఢచారి పని చేశాడు. ఇది మాత్రమే కాదు సార్, రతన్ని ఎవరో కనిపెడుతూ ఉన్నారు. తన కంప్యూటర్ ఒక్కొక్క యాక్టివిటీని మానిటర్ చేస్తున్నారు. ఈ కంప్యూటర్ని హ్యాక్ చేశారు. అదెవరో కనిపెట్టు. ఇప్పుడు దీని గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? ఒకే ఇంట్లో రతన్తో పాటు మీరు కూడా ఉన్నారు, కానీ దీని గురించి మీకు ఏమీ తెలీదా? సార్, ఆ విషయం మాకెలా తెలుస్తుంది? రతన్ అన్నయ్య తన రూమ్లోకి ఎవరిని రానివ్వరు సార్. చెప్పాలంటే పని మనిషి లోపలికి రాదు, రూమ్ని అతనే క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. ఏంటి మేడం, మీరు సైలెంట్ అయ్యారు? ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఇది బెడ్రూమ్లో ఉండే రూమే కదా. సార్, నేను మీతో చెప్పాను కదా, నాకేమీ తెలీదు. అరేరే, ఇది ఇప్పుడు ఎలా? చెప్పుదయ్యా. సార్, షమిత ఇంట్లో లేదు, తను కనపడడం లేదు. ఐబీలో వర్క్ చేస్తోందట. తన ల్యాప్టాప్ని చెక్ చేశాం. పూర్వీకి రతన్ ల్యాప్టాప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికిందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ షమిత ల్యాప్టాప్లో ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ని లీక్ చేసి దేశం వదిలి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. దయా, షమిత ఐబీ వింగ్లో పనిచేస్తుంది. ఈ దేశంలో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మొత్తం తనకే తెలుసుంటుంది. దాన్ని తను రతన్కిచ్చింది, అదే రతన్కి మన విరోధ దేశాలకి ఇస్తుంది. ఇద్దరూ బాగా డబ్బు సంపాదించారు. అవును సార్, కానీ ఈసారి రతన్ని తను డబుల్ క్రాస్ చేసింది. అతన్ని చంపేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యింది. అక్కడున్న ఆధారం మొత్తం తీసుకొని మన ఆఫీస్కి వచ్చాయి. సార్, సార్, షమిత, దయా సార్, ఈ విక్రమ్ అండ్ అంజలి వాళ్ళకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. ఈ హత్య జరిగిన రోజు రాత్రి విక్రమ్ గ్రాండ్ రోడ్ మీద ట్రాఫిక్లో ఇరుక్కున్నాడు. రాత్రి 2 తర్వాత ఇంటికి వచ్చాడు. మరి అప్పుడు అంజలి కూడా నైట్ 12 వరకు వర్క్ చేసింది సార్. తను కూడా ఇంచుమించుగా 2 తర్వాత ఇంటికి వచ్చింది. దయా, ఇదంతా చూస్తుంటే ఇది ఒక సాధారణమైన మర్డర్ లాగా అనిపించలేదు. ఇందులో మన దేశ రక్షణ కూడా ఉంది. సార్,
సార్ ఇది చూడండి సార్, కరెక్ట్గా బ్లాస్ట్కి ముందు దాదాపు 6 గంటల టైంలో ఆ లేడీ ఆ కారులో వెళ్ళింది. సార్, ఏంటి? ఆ డూప్లికేట్ హోటల్ స్టాఫ్ ఉన్నాడు కదా, వాడు కూడా వేరే గేట్ మూల్యంగా బయటికి వెళ్ళాడు. ఇది చూడండి. ఓ పూర్వి, కారు ఆ హోటల్లోకి ఎప్పుడొచ్చింది? ఉదయం 6 గంటలకి. 6:30కి బయటికి వెళ్ళింది. అదేంటంటే హాఫ్ అన్ అవర్. ఆ అమ్మాయి మొహాన్ని కొంచెం జూమ్ చెయ్యి. మొహం మనం చూద్దాం. పూర్వి, మన దగ్గర ఉన్న డేటాలో కొంతమంది పేర్లు, ఫోటోస్ ఉన్నాయి. దానివల్ల దేశ సెక్యూరిటీకి ప్రమాదం. వాళ్ళంతా దేశానికి ద్రోహం చేసేవాళ్ళు. నువ్వు ఇతని మొహాన్ని స్కాన్ చేయి, తర్వాత ఆ ఫొటోస్తో మ్యాచ్ చేసి చూడు. ఆ పంకజ్, ఆ రెడ్ కలర్ కారు ఎవరి పేరుతో రిజిస్టర్ అయ్యి ఉందో చూడు. సార్, ఏంటి? ఈ కేసులో చాలా తతంగాలున్నాయి. ఏమీ అర్థం కాలా. ఈ కేసు ఎక్కడికెళ్తుందో ఏంటో. ఫ్రెడీ, ఇందులో ఒకటి ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈ కేసులో దేశ రక్షణకు కూడా ఇందులో సంబంధం ఉంది. అందువల్ల ఎవరైతే సమితా రతన్ని మర్డర్ చేశారో తను సాధారణమైన క్రిమినల్గా ఉండడు, దానికంటే గొప్పడై ఉంటాడు. ఓహో, ఏమైంది దయా? ఏమైంది? ఏదైనా తెలిసిందా? అవును సార్, దొరికింది. అతను, ఆ లేడీ దేశ ద్రోహుల లిస్టులో లేరు సార్. వాస్తవానికి వీళ్ళిద్దరూ ఈ దేశ ద్రోహులు ఎవరో కనిపెట్టి వాళ్ళని చంపాలన్న ప్లాన్తో ఉన్నారు. వీళ్ళిద్దరూ ఐబీ ఆఫీసర్స్, అలీషా అండ్ నిశాంత్. నాకు మీ మీద మంచి మర్యాద ఉంది, అందుకనే సైలెంట్గా ఉన్నాను. ఈ నేరాన్ని ఇంకెవరి మీదైనా మోపుంటే ఆ ఆఫీసర్ చాలా బాధపడేవాడు. శేఖర్ గారు, మీరు ఐబీకి హెడ్, అందుకని వదిలేస్తున్నాను. లేకపోతే మీరు మాట్లాడిన మాటలకి సరైన దెబ్బ కొట్టుండేవాడిని. ఏసీపీ సార్, మిమ్మల్ని నేను బెదిరించడం లేదు. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను. మీరు చాలా ఈజీగా రతన్, సుమిత మర్డర్ని నా మీద మోపుతున్నారు. సరే, మీకేమనిపిస్తుంది? వాళ్ళు దేశ ద్రోహులుగా ఉండటం వల్ల నేను వాళ్ళని చంపేనా? నేను మీ మీద నింద వేయలేదు. నేను డైరెక్ట్గానే అడుగుతున్నాను, ఇంతవరకు జరిగిందంతా మీరు అనుకున్నట్టే జరిగిందా? ఇలా చూడండి సార్, మీకు అన్ని విషయాలు తెలుసన్న సంగతి మాకు తెలుసు. వీళ్ళిద్దరూ కలిసి దేశ భద్రతకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను విరోధులకు అమ్మాలని చూశారు. అది కాకుండా ఇంకొక విషయం తెలిసింది శేఖర్ గారు. ఏ సమయంలో రతన్ హత్య జరిగిందో ఆ సమయంలో ఈశాన్ అండ్ అలీషా అదే హోటల్లోనే ఉన్నారు. అదే రతన్ హత్య జరిగే ముందు అక్కడే వాళ్ళు ఉన్నారు. ఈశాన్ రతన్ రూములో కూడా వెళ్ళాడు. షమిత రతన్ రూమ్కి పిజ్జా తీసుకువెళ్ళింది. ఒకవేళ ఆ పిజ్జాలో తను మత్తు మందు కలిపి ఉండొచ్చు. ఒకవేళ మీరే తనతో చెప్పుంటారు, మా కోసం ఈ చిన్న పని చేసి పెట్టండి అని. రతన్ని చంపేయండి, మిమ్మల్ని మేము వదిలేస్తాము అని. ఆ విషయం వేరు. కానీ షమిత ఇంతకుముందు హత్య చేయబడింది, అది కూడా తన ఇంట్లోనే. ఒకటి చెప్పనా? షమిత అండ్ రతన్ ఎప్పుడు తప్పుడు పనులు చేశారో అని మాకు తెలిసిందో అప్పటి నుండి మేము వాళ్ళని వాచ్ చేయడం ప్రారంభించాం. అసలు ఏదైనా నమ్మేటట్టు చెప్తే బాగుంటుంది. అది మేము నమ్మేటట్టు ఉండాలి. సార్, మీరు మా సార్తో అలాగైతే మాట్లాడకూడదు. ఇలా చూడు, మా ఏసీపీ గారితో నువ్వు ఈ విధంగా మాట్లాడకూడదు. రిలాక్స్ బాయ్స్. అలీషా, మీరే చెప్పండి, మీరిద్దరు ఆ రోజు హోటల్కి ఎందుకు వెళ్ళారు? సార్, రతన్ యొక్క ల్యాప్టాప్ నుండి కొన్ని ఫైల్స్ కాపీ తీసుకున్నాం. వాటినే వాడు శత్రువు దేశానికి ఈమెయిల్ చేశాడు. అప్పుడే మన తరపున ఉండే అంత రహస్య ఇన్ఫర్మేషన్స్ని కూడా పంపాడని తెలియనొచ్చింది. సో ఇప్పుడు మీకు ఓకేనా? మా పని మానిటర్ చేయడం మాత్రమే, మర్డర్ చేయడం కాదు. అవసరమైతే మా దగ్గర ఆర్డర్స్ ఉంటే ఇలాంటి దేశ ద్రోహుల్ని చంపడానికి మీ దగ్గర ఆర్డర్స్ తీయాల్సిన అవసరం నాకు లేదు. సార్, ఇప్పుడు ఉండే విషయం ఏంటంటే ఇద్దరిని ఎవరు చంపారని వాడి చేతిలో ఈ ఇన్ఫర్మేషన్ దొరికింటుంది. వాడైతే దీన్ని ఎవరికైనా అమ్ముతాడు, ఎదురు దేశానికి, తీవ్రవాదులకు, లేక ఎవరికైనా. ఇంకో విషయం, వీళ్ళిద్దరిని చంపిన వాడు మా చేతికి దొరికాడంటే, అది కాకుండా రహస్య ఇన్ఫర్మేషన్ ఎవరితో ఉందని వాడిని చంపడానికి మేము వెనకాడం. మాకు నమ్మకం ఉంది, ఐబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ముందే సిఐడి వాళ్ళని రీచ్ అవుతారు.
ఏసీపీ ప్రత్యుమన్, మీ ఆఫీసర్కి చెప్పండి, ఇలాంటి సమయంలో ఒకరికొకరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. ఒక్కటిగా చేరి పనిచేస్తేనే బాగుంటుంది. శేఖర్ గారు, మీకు ఎంత దేశభక్తి ఉందో దానికంటే ఎక్కువగా మాకు ఉంది. ఒక్క విషయం మీరు బాగా అర్థం చేసుకోండి, ఈ హత్య సమాచారం తెలిసేంత వరకు ఖచ్చితంగా మీరు ఆ హంతకుణ్ణి కనిపెట్టలేరు. షమిత ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని రతన్కిచ్చింది. రతన్ ఏమో ఆ ఇన్ఫర్మేషన్ని ఎవరికో అమ్మాలనుకున్నాడు. కానీ దానికి ముందు, అదేంటంటే రతన్ పని చెయ్యక ముందు ఎవరో సమితాని, రతన్ని చంపే ప్లాన్లో తనని కూడా కలిపారు. ఇప్పుడు ఇతను నిషాన్ రాలేదంటే వాడు ఎవరైనా సరే వాడిని వెంటనే కనిపెట్టి తీరాలి. ఎందుకంటే వాడు షమితను కూడా చంపాడు. ఏంటి సోలంకి? ఏంటి? ఏమైంది సోలంకి? ఏంటయ్యా కొత్తగా చెప్తున్నావు? ఎందుకు? మేము మా కంటితోనే కదయ్యా సీసీటీవీ ఫుటేజ్ చూసింది. నైట్ 12:30కి షమిత హోటల్ కారిడార్లో ఉంది, కానీ లేదని చెప్తున్నావు నువ్వు. మరి అది ఎవరై ఉంటారు? రతన్ ఎలా చనిపోయాడు? రతన్ చనిపోవడానికి కారణం విషం. రతన్ బాడీలో నుంచి ఆ డాట్స్ తీసాం కదా, అందులో అంత విషం ఉంది. సెకండ్స్లో వాడు చనిపోయాడు. ఆన్సర్ పాయింట్ నెంబర్ 2. ఈ మైక్రోవేవ్లో డాట్స్ ఫిక్స్ చేయడానికి హంతకుడికి చాలా టైం దొరుకుంటుంది. ఎందుకంటే పాయిజనస్ పిజ్జా తిన్నందువల్ల వాడు స్పృహ కోల్పోయి ఉంటాడు. సో బాస్, ఏ విషం మనకు పిజ్జాలో దొరికిందో అదే పాయిజన్ ట్రేసెస్ రతన్ కడుపులో నుంచి కూడా దొరికింది. ఆ ఫుల్ ఇంగ్రీడియంట్స్ని నేను చెక్ చేయలేకపోయాను, కానీ... సరే సోలంకి, నువ్వు చెప్పేదంతా నేను వింటాను. నువ్వు చెప్పేటట్టే ఉండని, కానీ నాకేం తెలియాలంటే అన్ని విషయాలకి సమిత అక్కడ హోటల్లో లేని దానికి ఏంటి కనెక్షన్? అదే చెప్తున్నాను బాస్, అదే చెప్తున్నాను. షమిత ఒక డయాబెటిక్ పేషెంట్, షుగర్ ఉంది. తను తప్పైన ఇన్సులిన్ వేసుకుంది. ఆ కారణాల వల్లే తను చనిపోయింది కూడా. దీనికన్నా ముఖ్యమైన విషయం, సమిత చనిపోయిన టైం నైట్ 10 నుంచి 12 గంటల లోపు. ఏంటి? ఎగ్జాక్ట్లీ 12 గంటల లోపు తను చనిపోయి ఉంటే, అయితే 12:30 గంటలకి తను ఎలా హోటల్కి వెళ్ళుంటుంది? సరే సార్, ఇప్పుడు షమిత రతన్ని చంపలేదు అంటే మన అమిత్, నిషాన్, అలీషా వీళ్ళు కూడా చేయలేదంటే మరి ఇంకెవరు చేసుంటారు? అంతేకాదు ఆ ఫుటేజ్లో ఒక లేడీని కూడా చూసాం. తను షమిత కాకపోతే మరి తనెవరు? షమిత. ఏసీపీ సార్, నేను ఎంత టెన్షన్లో ఉన్నానో మీకు తెలియదు. రతన్ని, షమితాన్ని చంపిన వాణ్ణి పట్టుకోలేకపోతే మన దేశం ఎలాంటి చిక్కుల్లో పడుతుందని మీకే అర్థం కాదు. నాకంతా బాగా తెలుసు శేఖర్ గారు, నాకంతా అర్థమైంది. కానీ ఒక విషయం మీరు మాత్రం మర్చిపోవద్దు, ఈ దేశానికి ఏ అపాయం రాకముందే ఆ హంతకుడు ఎటువంటి ప్లాన్ చేసినా దాన్ని నాశనం చేయకుండా మేము ఊరుకోం. సార్, ఆ హంతకుడి యొక్క ఐడెంటిటీ ఈమెయిల్ నుండి దొరకచ్చు. రతన్ సమితకి ఎవరికో పంపించారుగా. అవును పంకజ్, నాకు కాస్త డిఫరెంట్గా అనిపిస్తోంది. ఎవరో ఆమెతో ఉన్నవాడు తనకి షమిత అండ్ రతన్ వీళ్ళ ఇద్దరి ప్రవర్తన అతనికి బాగా అర్థమయ్యింది. అవును సార్, ఉదయం లేవగానే రతన్కి కాఫీ తాగే అలవాటున్న విషయం వాడు తెలిసిపెట్టుకున్నాడు. తర్వాత సమిత వచ్చి ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసి ఉంటుంది. ఇదంతా దగ్గర ఉండే వాళ్ళకే కదా తెలుసు. అంతకుడికి ఇంకోటి కూడా తెలిసింది, అది ఈ అంజలి అండ్ విక్రమ్ వీళ్ళిద్దరూ రాత్రి లేటుగా వస్తారని వాడికి తెలిసింది. ఎవరు చంపుంటారు సార్? సార్, ఒక విషయమే అర్థం కావట్లేదు. రతన్, షమిత ఒకరికొకరు 2 ఏళ్లుగానే తెలుసు సార్. కానీ దేశానికి ద్రోహం చేయడం కోసం 3 వారాల ముందే ఆలోచించారు. అది ఇంత సడన్ గా? అవును సార్, ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంది. గత 3 వారాల నుంచి వీళ్ళ రికార్డ్స్ ఏమీ లేవు. అలాంటిది సడన్గా ఎలా వచ్చాయి? ఈ టైంలో ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారు? వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. అవును సార్, ఇక్కడ ఉండే తలుపుల బీగాల్ని పగలగొట్టాం. కానీ ఒక్క తలుపు మాత్రం ఎక్కడుందో తెలీదు. అదొక్కటే 3వ స్పై దగ్గర తీసుకెళ్తుంది. ఉంది, 3వ తలుపు ఒకటి ఉంది. ఆ 3వ తలుపు మనల్ని గూఢాచారి దగ్గరికి తీసుకెళ్తుంది. ఏంటది? ఆ తలుపుకి పేరు పిజ్జా. పిజ్జా. ఆ లేడీ
పెద్ద పెద్ద కళ్ళజోడి వేసుకొని రింగులు జుట్టు పెట్టుకొని వచ్చింది కదా సమిత అని చెప్పుకుంటూ. తనే ఆ రోజున పిజ్జాని తీసుకొనొచ్చింది హోటల్లోకి. తను ఎందుకు ఈ పని చేసిందంటే ఆ పిజ్జాలో విషం కలపాల్సి వచ్చింది. ఒకవేళ హోటల్లో ఆర్డర్ ఇచ్చుంటే ఆ పిజ్జాలో విషం కలపడం కుదరదు. తనకి టైం కూడా తక్కువగానే ఉంది. హోటల్ వాళ్ళు కూడా ఏమీ అనలేదు, ఎందుకంటే వాళ్ళకి తను తెలుసు. దయా, హోటల్ డిరాయిలికి చుట్టుపక్కల ఈ పిజ్జాలో బ్రాండ్ ఎక్కడెక్కడైతే ఉందో దాన్ని మనం కనిపెడదాం. మొత్తం క్లియర్ కట్గా అర్థమవుతుంది. అవును సార్, నిన్న రాత్రి 12:45కి ఎవరో పిజ్జా కొనడానికి వచ్చారు. అది లేడీ కాదే, ఒక అబ్బాయి వచ్చాడు. వీళ్ళల్లో ఎవరైనా ఉన్నారా? అవును సార్, వీడేవాడు. విక్రమ్, ఏంటయ్యా జరుగుతుంది? తారిక, ఒక్క నిమిషం ఇట్రా. ఎస్ తారిక, ఈ 2 స్లైస్లోని పిజ్జా శాంపుల్స్ ఉన్నాయి. ఇందులో ఉన్నదే వాడి కడుపులో నుంచి తీసింది. రెండోది ఆ పిజ్జా తాలూకా పీస్. ఇది యాక్చువల్, ఇది టేబుల్లో ఉన్నది. రెండిటిని చూడు. సార్, ఇట్స్ ఆబ్వియస్. ఈ పిజ్జా తిన్నందువల్లే రతన్ స్పృహ కోల్పోయి బెడ్లో పడిపోయాడు. ఇందులో ఏముంది? డూ యూ థింక్ ఐఎమ్ అ ఫూల్? ఏంటి నో? దీనికి ఒక రీజన్ ఉంది, అందుకనే నీకు చూపిస్తున్నాను. వచ్చి చూడు, జస్ట్ సీ ఇట్. ఓకే సార్, ఓకే, చూస్తాను. చూడు. ఏంటి? అలా అంటే రతన్ ఈ పిజ్జా తిని కళ్ళు తిరిగి పడిపోలేదా? ఎగ్జాక్ట్లీ, దీన్నే నేను నీకు చూపించాలనుకున్నాను. అయితే ఏం తినుంటారు? విక్రమ్, విక్రమ్ ఏమైంది? ఏయ్ ఏయ్ విక్రమ్, ఫ్రెడీ, అంబులెన్స్కి ఫోన్ చేయి. తను ఏం చూపిస్తున్నాడు? ఫోనా? ఫోన్లో ఏముంది? 5 నిమిషాల అంబులెన్స్ వచ్చేస్తుంది సార్. గుడ్ గుడ్ గుడ్. షమిత, రతను కలిసా? సార్, ఈ ఫోటోని చూస్తే వీళ్ళు లవర్స్ లా ఉన్నారు. 1 మంత్ క్రితం పాత ఫోటో. వీళ్ళు లవ్ చేసుకుంటున్నారా లేక స్పైసా? చెప్పండి సార్. అరే, ఈ కేసు ఇంకో రూట్ లో వెళ్తుంది బాబు. ఏమంటున్నారు? ఆ పిజ్జా గుర్తుంది కదా, రతన్ హోటల్లో ఒక పిజ్జా తిన్నాడు కదా, దానివల్లే కదా అలా నిద్రపోయాడు. తెలుసు, ఆ పిజ్జానే కదా డూప్లికేట్ షమిత హోటల్ రూమ్ కి తీసుకొచ్చింది. అరే, ఇక్కడేనండి మనం మోసపోయాం. అదేంటంటే ఆ పిజ్జాని తినడం వల్ల రతన్ కళ్ళు తిరిగి పడలేదు. వాడు ఇంకేదో తినే కళ్ళు తిరిగి పడిపోయాడు. వాడు హోటల్కి రాకముందే తినుండాలి. హోటల్కి రావడానికి ముందేనా? అభిజిత్ చెప్పాడు హోటల్కి రావడానికి ముందు పిజ్జానే తిన్నట్టు. సరే, నిన్న రతన్ డిన్నర్కి ఏం తిన్నారు? ప్లెయిన్ చీజ్ పిజ్జా. అవును కదా వదినా? అవును.
జస్మిన్ నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? వీళ్ళు ఏదో నన్ను ఇన్ఫర్మేషన్ తీసుకురమ్మన్నారు. నాకు ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఏమీ తెలీదు. వీళ్ళు నన్ను బెదిరించారు. ఇక్కడికి నేను రాకపోతే నన్ను చంపేస్తానని చెప్పారు. అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. ఇంతకీ మీరెవరు? ఎందుకు మోసం చేసి మమ్మల్ని ఇక్కడికి రప్పించారు? దేశానికి ద్రోహం జరగకూడదు, అందుకే నేరస్తుడితో అయితే మేమైతే ఇలా చేయాలి. ఐ బి వింగ్. మీరందరూ కలిసే కదా రతన్ అన్నయ్యని చంపేశారు. రత్తన్ని చంపినోళ్ళు ఎవరు, చంపనోళ్ళు ఎవరు, త్వరలోనే నిజం బయటపడుతోంది. కానీ దియా, అమిత్, ఇంకా ఒక్క నిజం బయటపడాలి. ఏంటది? అది ఏంటా? మీ ఇద్దరికీ విషయం గురించి తెలుసుండాలే. మీరు కలిసుండేది ఒక దేశద్రోహితో. నిజమే కదా జాస్మిన్? వాట్ నాన్ సెన్స్! నేను ఈ దేశద్రోహిని చెప్తున్నారా మీరు? రతన్ భోజనాలు విషయాన్ని కలిపింది మీరే కదా, ఆ కారణం వల్లే వాడు చనిపోయాడు. ఇప్పుడైతే నీ మంచికి చెప్తున్నాను, నువ్వు చేసిన నేరాన్ని ఒప్పుకో. మీరేం చెప్తున్నారు? నేను అలా ఏం చేయలేదు. ఏ మందు నేను కలిపాను? నా భర్త నేనెందుకు చంపుతాను? ఎందుకు అన్నంలో విషయం కలపాలి నేను? అమిత్, ఎందుకు మౌనంగా నుంచున్నావు? ఆ రోజు నువ్వు నాతో పాటు ఉన్నావు కదా, అన్నం ఇచ్చినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా. నువ్వెందుకు ఏమీ మాట్లాడటం లేదు? నోరు తెరిచి మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడినా అంతా వేస్ట్ జాస్మిన్. నీ పెద్దనాన్న కొడుకు దగ్గర నుంచి నువ్వు నిజాలు మొత్తం బయట పెట్టాలని అనుకోవద్దు. ఎందుకంటే వీడు నోరు తెరవడు. వీటన్నిటికీ కారణం వీడే. విక్రమ్ తెలుసా మీకు? విక్రమ్ ఎవరు? అమిత్, మీరు కాస్త పక్కకి జరగండి. ఈ విక్రమే. ఇతనికే షమితాకి రతన్కి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి చెప్పా. కొన్ని ఫొటోస్ కూడా పంపించావు హలో మెసెంజర్లో. ఇదిగో చూడు, డిస్ప్లేలో నీ మొహమే ఉంది. గుర్తొచ్చిందా? ఇదేమిటి? షమిత విక్రమ్ ఫొటోస్ని రతన్కి హలో మెసెంజర్ యాప్లో జాస్మిన్ పంపలేదు, ఇంకెవరో పంపించారు. అమిత్, మన దేశానికి ద్రోహం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు సార్. ద్రోహం, గూఢాచారి ఇలాంటి ట్యాగ్ ఉందే, అదంతా కూడా నా గేమ్ ప్లానే. అప్పుడే చట్టాన్ని కన్ఫ్యూజ్ చేయగలను. కొంచెం డీటెయిల్డ్గా చెప్తావా? ఎందుకు ఇలా మోసం చేస్తూ తిరిగావని? సార్ చెప్తాను సార్. ఇదంతా కూడా ఒక గేమ్ ప్లానే. రతన్ చనిపోయిన నింద నా మీద రాకూడదు, అలాగే షమిత చనిపోయిన నింద కూడా విక్రమ్ మీదకి రాకూడదు. అందువల్లే నేను గూఢాచారి అన్న మాటని సృష్టించాను. రతన్ ఎందుకు చంపాలనుకున్నావు? సార్, తను నన్ను దియాని ఇంట్లో నుంచి తరిమి కొట్టాలని చూసింది. తను ఆ పని చేసుంటే గనక నేనేమీ చేయలేకపోయేవాణ్ణి. కానీ నా అదృష్టం బాగుంది. సరిగ్గా ఆ సమయంలో నేను రతన్ ఇంకా షమిత లవ్ అఫైర్ గురించి తెలుసుకున్నాను. అది దృష్టిలో పెట్టుకునే ఈ ప్లాన్ అంతా వేశాను. షమిత హస్బెండ్ విక్రమ్కి ఫోటో తీసి మరీ చూపించాను సార్. నాకంత కోపం వస్తుంది. ఇప్పుడే డివోర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను, కానీ ఏం చేయాలి? ఇందులో నాకే నష్టం. తను నన్ను వదిలేస్తే నేనైతే వీధికి వచ్చేస్తాను. సరే, డివోర్స్ ఇవ్వకు. అంతకుమించి ఏమి ఇవ్వాలో ఆలోచించు. ఆవిడ్ని చంపేయాలా? ఆ తర్వాత నేను, విక్రము, రతన్ ఇంకా షమిత కంప్యూటర్లో వాళ్ళ పేర్లోనే మేము ఈమెయిల్స్ క్రియేట్ చేశాం. రతన్కేమో ఈమెయిల్ నేను పంపించాను, షమితాకి విక్రమ్ పంపించాడు. ఆ రోజు రాత్రి హోటల్కి షమితాలా విక్రమే అక్కడికి వెళ్ళాడు. విక్రమ్ లోపలికి వెళ్ళినప్పుడు వాడేమో గాఢ నిద్రలో ఉన్నాడు. విక్రమ్ మైక్రోవేవ్లో డాట్స్ని ఫిక్స్ చేశాడు. కొంచెం పిజ్జా తిని అందులో మత్తుమందు కలిపాడు. ఆ తర్వాత విక్రమ్ అక్కడి నుంచి వచ్చేశాడు. తర్వాత షమితాకి ఆ విషం కలిసిన ఇన్సులిన్ నువ్వే కదా ఇచ్చావు? అవును సార్. హోటల్కి వెళ్ళే ముందు షమిత ఇంటికి నేనే వెళ్ళాను. చెప్పండి, ఎవరు మీరు? నీకు విడుదల ఇవ్వడానికి వచ్చాను. అంటే ఒకే సమయంలో ఇద్దరిని ప్రేమించడం చాలా పెద్ద తప్పు మేడం. హోటల్ రూమ్కి రతన్ని చూడ్డానికి ఎందుకు వెళ్ళావు? అదే ముందుగానే ఈ ప్లాన్ని నువ్వు వేసుంచావు కదా. వాడు నన్ను ఇంట్లో నుంచి తరిమేసి ఉండొచ్చు. ఎంతైనా వాడు నన్నే కదా. చివరిగా ఒక్కసారైనా చూడాలిగా.
పైగా ఈ ప్లాన్ వల్ల నాకు చాలా పనులు జరిగాయి. రతన్కి నిద్ర వచ్చేసింది, త్వరలోనే పడుకుంటాడని నేను విక్రమ్కి మెసేజ్ పంపించాను. సీసీటీవీ ఫుటేజ్లో వచ్చే వాళ్ళందరూ కూడా కనిపిస్తారు, కానీ ఆ మధ్యలో నువ్వు వచ్చి వెళితే సమస్య ఉండదు అనుకున్నావు. అందువల్లే నేను ఈ గూఢాచారి గేమ్ని భలే ప్లాన్ చేశాను. ఎందుకంటే గూఢాచారి గురించి మీకు బాగా తెలుసు. ఏ రోజైతే ఐబీ వాళ్ళు ఈ కేసులోకి వచ్చారో అప్పుడు విక్రమ్ భయపడ్డాడు. దానివల్లే తన్ని ప్యారలైజ్ చేశాను. అది తప్ప నా దగ్గర వేరే మార్గం లేదు. ఎందుకు ఇలా చేసావు అమిత్? డబ్బు కోసం మీ అన్నని నువ్వు చంపేశావు. అమిత్, డబ్బు కోసం ఆస్తి కోసం ఆశపడి నువ్వు సొంతాన్ననే నువ్వు చంపేశావు. అది మాత్రమే కాదు, నీకున్న పేరాసకి దేశ రక్షణను కూడా తాకట్టు పెట్టావు. చాలా పెద్ద తప్పు చేశావు. చట్టం నీకు కఠినమైన శిక్ష వేస్తుంది.